Hello, welcome to Sri Panna Exclusive Collections. So we are back again with a more and more beautiful collections. I hope you enjoyed thoroughly and very well about the Sankranti festival. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో యాజ్ యూజువల్గా వీఆర్ అగైన్ దిస్ డే విత్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్. ఈసారి కూడా కంప్లీట్గా డిఫరెంట్ కలెక్షన్స్ విత్ మోర్ ఎగ్జైటెడ్గా ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్, మీకు సింపుల్గా ఉండేవి అట్ ద సేమ్ టైం రాయల్గా ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. దానికంటే ముందు యాజ్ యూజువల్గా చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన బెల్ ఐకన్ నొక్కేస్తే కనుక మీకు ఎవ్రీడే అప్డేట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఆన్లైన్లో మేము వీడియోస్ ఏమైతే అప్లోడ్ చేస్తామో అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బీడ్స్ కలెక్షన్స్లో మీకు సో మెనీ వెరైటీస్ వస్తుంటాయి. వై దట్ మచ్ స్పెషల్ అంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న బీడ్స్ కూడా డిఫరెంట్గా ఎలా మేక్ చేసుకోవాలి ఏంటి అని మీకు కొత్త కొత్త ఐడియాస్ ఇస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బై దట్ మీరు కూడా మీ జ్యువెలరీ మీ ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు. సరేనా? సరే, ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ విత్ నవరత్న బీడ్స్తో అలైన్ ఇచ్చేసాము. ఇక్కడ ఇదంతా కూడా గోవర్ధన ముడిమాల అండ్ ఇక్కడ యూస్ చేసిన బీడ్స్ అన్నీ కూడా రియల్ బీడ్స్. యూ కెన్ సీ హియర్ సఫైర్, కోరల్, పర్ల్ అలా డిఫరెంట్ కాంబినేషన్స్లో గోవర్ధన ముడిలో ఈ పెండెంట్ ప్లేస్లో ఈ ముడిని ఇలా డిఫరెంట్గా మేక్ చేసామన్నమాట. మాకు చూడడానికి ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్లో కనిపించేస్తుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఏంటంటే ఇది రొటీన్ రెగ్యులర్ కలెక్షన్స్ లాగా కనిపించదు, యూనిక్గా ఉంటుంది. మోర్ నెంబర్ ఆఫ్ శారీస్కి దేని మీదకి వేసినా బాగుంటుంది. ఐదర్ యూ గో విత్ డ్రెస్సెస్ ఆర్ యూ గో విత్ ఎనీ శారీస్, వాట్ ఎవర్ ద అటైర్ యు వేర్, దేనికైనా నీట్గా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే వర్క్ అనేది క్లాసీగా ఉంటుంది. 1 గ్రామ్ ఫ్లేవర్ అని ఉండదు. ఇక్కడ యూజ్ చేసిన మైక్రో పాలిష్ అవ్వచ్చు, ఈ అల్లిక అవ్వచ్చు, కట్టిది కావచ్చు, దేనికదే యూనిక్గా రాయల్గా ఉంటుంది. సింపుల్ బడ్జెట్లో బ్లాక్ బీడ్స్లో డిఫరెంట్ కలెక్షన్స్. అబ్బా, కొన్ని వందల వేల డిజైన్స్లో ఉంటాయండి. కొన్ని నిజంగానే చాలా కాస్ట్ ఉన్నాయా, నిజమైనా మనం పెట్టలేమా అంటే అబ్బే లేదండి. మన బడ్జెట్లోనే సో మెనీ ఆప్షన్స్ మన తగ్గట్టుగా 650 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. ఓకే, రైట్. ఇంకో కలెక్షన్కి వెళ్ళిపోదాము. దట్ ఈజ్ అనదర్ కలెక్షన్. దిస్ ఈజ్ విత్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్. This is one more gold copy. Again we are back with this beautiful పల్కసర్లు విత్ నక్షి వర్క్లో ఒక బాల్ వచ్చేసింది అమ్మవారి రూప్తో. చాలు, ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ ఆనెక్స్ బీడ్స్. మీకు ఈ షైనింగ్ తెలిసిపోతుంది కదా, రియల్ ఆనెక్స్ ఎలా షైన్ అవుతాయి బ్లాక్లో, అలాగే షైన్ అవుతుంది అనమాట. నీట్గా ఉంటుంది. ఏ పెద్ద హార్బాటాలు అలాంటివి ఏవి లేకుండా నల్ల పూసలలో యూనిక్గా వీఆర్ సంథింగ్ స్పెషల్. రొటీన్ కలెక్షన్స్ కావు, మా దగ్గర ఉన్న నల్ల పూసలు కాస్త స్పెషల్గా ఉంటాయి అని మీకు మీరు చెప్పుకునేలాగా ఉంది. దట్ ఈజ్ నన్ను అడుగుతానైతే ఇది 100% గోల్డ్ రెప్లికానే చెప్పేస్తాను. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా జెన్యూన్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అవ్వచ్చు, ఆనెక్స్ బీడ్స్ అవ్వచ్చు, ఈ పల్కసార్లు అవ్వచ్చు, ఈ నక్షిబాల్ అవ్వచ్చు, వీటికదే నీట్గా రాయల్గా బాగుంది. దీని లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 16.5 17 ఇంచెస్ లెంత్లో ఇచ్చాను. బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ యాడ్ చేసి ఇస్తాను. ఇది ఆ లెంత్లో అయితేనే బాగుంటుందని నాకు అనిపించింది, అందుకనే మేక్ చేశాను. క్యూట్. ఓకే, అండ్ ప్రైస్ ఈస్ 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. చెప్పాను కదా, వేటికి అవి న్యాచురల్గా ఉంటాయి, రియలిస్టిక్గా ఉంటాయి, ఆర్టిఫిషియల్ లుక్లో ఉండదు, సూపర్గా ఉంటాయి. ఓకే, అండ్ ఐ షో యూ వన్ మోర్ క్యూటీ పై. జస్ట్ అలా చూస్తూనే ఉండండి. ఇది కూడా గోల్డ్ కాపీ డిజైన్. ఇక్కడ ఇవన్నీ కూడా పలకసర్లు, చిన్న పలకసర్లు. మెయిన్ ఎక్కడ ఉంటుంది బ్యూటీ అంటే ఇదిగో ఇందులో ఉంటుంది. ఈ ఫిట్టింగ్ ఉంది చూసారా, ఈ పాలిషింగ్ ఉంది చూసారా,
అవి చాలా చాలా రాయల్గా ఉంటుంది. దీంతోనే మనకు అది రియలిస్టిక్గా ఉంటుంది. ఐటమ్ అనేది న్యాచురల్గా కనిపించేస్తుంది అనమాట. అరే ఇది గోల్డ్ కాదా, ఇది 1 గ్రామా అనుకునేలాగా ఉంటుంది. ఇదిగోండి ఈ ప్యాటర్న్ అంతా కూడా కట్టింగ్ బంచెస్తో చేసాము విత్ దిస్ బ్యూటిఫుల్ స్మాల్ సైజ్ ఆఫ్ పల్కసరాన్ని ఇక్కడ చూసేసుకున్నాం అనమాట. ఇలా జస్ట్ మాపింగ్ లాగా ఇచ్చామన్నమాట ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్లో. అండ్ యూ కెన్ సీ ఇందులో మేము డిఫరెంట్ సైజెస్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ మిడిల్లో ఒక సైజు, ఎడ్జెస్కి ఇంకో సైజు, అలా చేస్తూ వెళ్తేనే దీని అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. 5-6 సార్లు వేయడం తీయడం అయిపోయాక అప్పుడు ఇది బాగా కుదిరింది అనిపించాక దెన్ వి కేమ్ టు ద ఎండ్ ఫర్ దిస్ కలెక్షన్. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎప్పుడు స్టార్ట్ పెట్టామంటే పొంగల్ ఫస్ట్ డే, భోగి రోజు స్టార్ట్ పెట్టాము ఈ కలెక్షన్. ఆ రోజు ఎలాగైనా సరే ఇది చెయ్యాలి అనిపించింది నాకు. బట్ అవుట్పుట్ అయితే చాలా 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 చక్కగా వచ్చేసింది. అండ్ ఇక్కడ నేనేం చెప్తున్నాను 1కి 10 సార్లు అంటే దీని అందమంతా ఎక్కడుంది చెప్పండి? డిజైనింగ్తో పాటు అఫ్కోర్స్ డిజైనింగ్లో ఆబ్వియస్లీ ఉంటుంది. డిజైన్ బాగుంటూనే మెటీరియల్కి అందమని వచ్చేస్తుంది. ఒక మెటీరియల్ బాగుంటే నేను చెప్పను, డిజైనింగ్ ఎంత ఇంపార్టెంటో మెటీరియల్ క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. యూ కెన్ సీ హియర్ చక్కగా పేర్చినట్టుగా మన మెడ కోసమే మన కోసమే చేసుకున్నాము అన్నంత బాగుంటుంది. నేనేం చెప్తున్నానంటే నచ్చని వాళ్ళకి ఈ డిజైన్ అస్సలు బొత్తిగా నచ్చదు, నచ్చే వాళ్ళకి ఎక్స్ట్రీమ్గా నచ్చుతుంది. ఎందుకు ఆ మాట అంటున్నాను? ఒక్కసారి ఇలాంటి కలెక్షన్స్ ప్రాపర్గా శారీ వేసేసుకొని ఇది పెట్టి చూసుకోండి. మీకేమనిపిస్తుందో ఒక్కసారి కామెంట్ చేయండి. మీరు బయటికి వెళ్తే మీకు ఒక ఫీడ్బ్యాక్ అంటూ వస్తుంది. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, సర్కిల్, మీ సరౌండింగ్స్ నుంచి ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. ఒక్కసారి అది మెసేజ్ చేయరా? అప్పుడు అరే నేను చెప్పిన మాట నిజమా కాదా, ఆవిడ అలా చెప్పేసింది, పలానా జ్యోతి అలా చెప్పేసింది వీడియోలో, ఆమె మాట నమ్మి తీసుకున్నాను అనుకుంటారు కదా, వాళ్ళకి నేను చెప్పేది చాలా బాగుంటుంది. ఇది లెంత్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 16 ఇంచెస్లో కూర్చోబెట్టాను దీన్ని. నెక్కి ఆప్ట్ అయినట్టుగా ఉంది. మీరు ఇంకాస్త హెల్దీ నెక్ అంటే చెప్పండి, 17-18 ఇంచెస్లో మేక్ చేస్తాను. బట్ ఐ అడ్వైజబుల్ యూ టు దిస్ ఈజ్ 16 ఇంచెస్. నా నెక్ పెద్దగా ఉంటుందండి, హెల్దీ నెక్ అంటే దట్స్ ఫైన్, ఐల్ గివ్ యూ 18 ఇంచెస్. లేదు నాకు ఈ లెంత్ సరిపోతుంది, నాకు ఎక్స్ట్రా బ్యాక్ చైన్స్ రింగ్స్ చైన్ వేసి ఇవ్వండి అంటే చెప్పండి, అలా వేసిస్తాను. కానీ వాట్ ఈస్ దిస్ కానీ అంటే, ఈ కానీ ఏంటి అంటే మీరు ఈ మధ్యలో చేసిన చాట్ ఉంటుంది కదా, మధ్యలో ఇవాళంతా ఎంక్వైరీ చేస్తారు, ఆ మధ్యలో ఇంత కావాలి లెంత్ అంతా ఇంత అని చెప్పేసి వెంటనే పేమెంట్ చేయరు. ఏ రాత్రికో ఏ తెల్లారికో పేమెంట్ చేసేస్తారు. పేమెంట్ చేసేసి సింపుల్గా అడ్రస్ పెట్టేస్తే ఈరోజు మధ్యాహ్నం చేసిన చాటు రేపు మధ్యాహ్నానికల్లా నాకు సో అండ్ సో పర్సన్ ఇది అడిగిందని ఎలా గుర్తుంటుంది కదా? మీరైనా నేనైనా. ఎందుకంటే మీకు ఈ మధ్య నాకు ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేస్తారు, మీకు రేపటి నాకు మధ్యలో మీ మెసేజెస్ మధ్యలో మీకు నాకున్న మెసేజ్కి మధ్యలో కొన్ని 100 మెసేజెస్ వస్తాయి. ఆ 100 మెసేజ్లో ఇది నిన్న ఎంక్వైరీ చేసిన మెసేజ్ అని నాకు ఎలా గుర్తుంటుందండి? నాకు కాదు, మీకు గుర్తుంటుందా? ఇఫ్ ఓన్లీ 1 or 2% మెసేజెస్ చేస్తే ఓకే, అరే నేను ఇవి అడిగింది ఆవిడకి ఇలా ఇచ్చేయాలి అనిపిస్తుంది. కానీ అలా కాదు కదా, చాలామంది మెసేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పెషలైజేషన్ ఆర్ ఎనీ కస్టమైజేషన్ ఉంటే దయచేసి మీ పేమెంట్ తర్వాత మీ అడ్రస్ కింద అది క్లియర్గా ఒక నోట్ రాయండి, నేను ఇది అడిగాను మీరు ఇది ఇస్తా అన్నారు అని. దెన్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్, ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయిపోతుంది. కానీ ఇలా చేయకండి. ఈరోజు అంతా ఎంక్వైరీ చేసేసి అలా హోల్డ్ చేసేసుకొని రేపు పొద్దున పేమెంట్ చేస్తాను అంటే మీ కన్వీనియంట్ ప్రకారం మీరు చేయండి. కానీ ఆ పర్టికులర్ కస్టమైజేషన్లో డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అది ఆఫ్టర్ ద పేమెంట్ యూ జస్ట్ మెన్షన్ మీ వెరీ క్లియర్లీ. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇదంతా కూడా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి, కొంచెం మాకు టైం పడుతుంది. నేను ఎంత ఫాస్ట్ అప్ చేసినా కూడా నమ్మండి, ఒక 6 to 7 మెంబర్స్ ఓన్లీ బ్లాక్ బీడ్స్ చేస్తూనే ఉంటారు. అయినా కూడా కొంచెం ఎందుకు పడుతుంది టైం అంటే, ఇదంతా హ్యాండ్మేడ్ జ్యువెలరీ, ఇది నేను చేసుకున్న డిజైనింగ్, నాకు నచ్చి మెచ్చి ఇలా కావాలి అని నేను చేసుకున్న డిజైనింగ్ అండి. దానికి టైం పట్టదా మీరు చెప్పండి కదా? ఎస్, ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1150. ఆల్మోస్ట్ 8 లైన్స్ అలా ఇచ్చాము. ఇక్కడ 4 to 5 లైన్స్ ఉంటాయి. ఓవరాల్గా ఇది ఈ లెంత్లోనే బాగుందండి. ఈ లైన్స్కి ఇది సెట్ అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా వచ్చాయి. ఇక్కడ కూడా నేను పలకసర్లే ఇచ్చాను, కనిపిస్తుందా? యా, ఇగోండి పలకసర్లే ఇచ్చాను ఇక్కడ కూడా నేను.
ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి డిజైన్స్ గోల్డ్ లాగా కనిపిస్తాయి. 1150 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బ్యాక్ చైన్ ఖచ్చితంగా వేసిస్తాను, రింగ్ చైన్ వేసిస్తాను. దెన్ అగైన్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. పెండెంట్ అంతా కూడా మీకు ఇలా అమ్మవారి రూపుతో కోరల్తో వచ్చేస్తుంది. పైన కూడా ఇది ఏమంటారంటే డబల్ స్టోన్ గ్రీన్ స్టోన్ అంటారు. డబల్ స్టోన్ అనమాట ఇదంతా కూడా. మీకు అందుకే ఇంత గ్రాండ్గా ఇంత క్వాలిటేటివ్గా కనిపించేస్తుంది. అండ్ ఆ కోరల్ మధ్యలో ఇన్సర్ట్ చేసేసి డౌన్ వచ్చేసేసి పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా కోరల్స్. దెన్ హాఫ్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి కోరల్ మ్యాచ్ అవుతుంది. తర్వాత అంతా కూడా మీకు బ్లాక్స్లో వచ్చేస్తుంది. ఇది లెంత్ వచ్చేసి 18 ఇంచెస్లో ఇచ్చేసాం. కోరల్ కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ శారీస్ మీదకి ఇది మ్యాచ్ అయిపోతుంది. పర్టికులర్గా దీని మీదకి దాని మీదకి అని లేదు, చాలా శారీస్ మీదకి ఇది మ్యాచ్ అయిపోతుంది. యూ కెన్ యూజ్ సో మెనీ మల్టిపుల్ థింగ్స్, అంటే మల్టిపుల్ శారీస్ మీదకి వాటి మీదకి వేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ అగైన్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. మీకు కింద అంతా కూడా నక్షి బాల్స్ వస్తాయి. రుబీ స్టోన్, పర్ల్ అండ్ గ్రీన్ స్టోన్ అండ్ నక్షి బాల్ విత్ ఫ్లవర్ వర్క్ వచ్చేసి మిడిల్లో కూడా ఇలా ఫ్లవర్ వర్క్ వచ్చేసి దీని లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22 నుంచి 24 ఇంచెస్ ఉంటుంది. మాల అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద డౌన్ పార్ట్. డౌన్ పార్ట్ వచ్చేసి రూబీ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది విత్ ఫ్లవరింగ్ వచ్చేస్తుంది పైన అండ్ పర్ల్స్తో వచ్చేస్తాయి. కొద్ది దూరం వెళ్ళగానే మళ్ళీ నక్షిబాల్ ఫ్లవర్, మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళగానే నక్షిబాల్ ఫ్లవర్. మాలంతా కూడా ఇలా వచ్చేస్తుంది. మీకు లెంత్ కూడా 22-24 ఇంచెస్లో వచ్చేస్తుంది. కాస్త ట్రెడిషనల్ లుక్లో ఉండాలి, మరి అన్నీ షార్ట్ లెంతే అయిపోతున్నాయి బ్లాక్ బీడ్స్, కొంచెం ట్రై చేద్దాము కొంచెం లాంగ్ లెంత్లో అనుకుంటే కనుక ఇదొక బ్యూటిఫుల్ కలెక్షన్. మీకు మంచి గ్రాండ్ లుక్, అట్ ద సేమ్ టైం మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. మధ్యలో ఈ ఫ్లవరింగ్తో ఏంటంటే బ్యూటీ చాలా లుక్ వచ్చేసింది. సింపుల్గా ఉంటూనే గ్రాండ్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి. బాగుంది కదా, వెరీ నైస్. సో గోల్డ్ పాలిషింగ్లో కానీ, నక్షి వర్క్లో కానీ, స్టోన్స్లో కానీ ఇలా సో మెనీ ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 900. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, దెన్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. చిన్నగా ఇలా డైమండ్స్ వస్తాయి. డైమండ్ మధ్యలో ఏంటంటే దిస్ ఈజ్ ఎ గ్రీన్ స్టోన్. యూ కెన్ సీ దిస్ ఈజ్ ఎ గ్రీన్ స్టోన్. హార్ట్ షేప్లో గ్రీన్ స్టోన్ వస్తుందన్నమాట. బాగుంటుంది. ఈ ఫినిషింగ్ ఎంత బాగుంది అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. ఆఫ్లైన్లో కాకుండా, అంటే షాప్లో కాకుండా ఓన్లీ ఆన్లైన్లోనే ఇవి నాకు తెలిసి ఒక 150 పీసులు 200 పీసుల వరకు అమ్మేసి ఉంటాం. అన్ని ఆర్డర్స్ వచ్చి ఉంటాయి మాకు. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక కస్టమర్ ఒక పీస్ ఆర్డర్ చేస్తే మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది ఇదే ఆర్డర్. వన్స్ అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక ఐ థింక్ దే మే బీ రెఫరింగ్ టు దేర్ లవ్డ్ వన్స్, ఎవరో ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి రెఫర్ చేస్తున్నట్టున్నారు. మోర్ రెస్పాన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ నౌ కూడా ఇది అంటే ఇట్లా ప్లెయిన్గా కావాలన్నా ఇచ్చేస్తున్నాం. అంటే వితౌట్ మధ్యలో గ్రీన్ స్టోన్తో కాకుండా ఓన్లీ డైమండ్, ఈ వైట్ స్టోన్స్ ఉన్నాయి చూసారా, ఇలాగా
ఇలా కావాలన్నా తీసేసుకోండి, లేదు ఇలా గ్రీన్ స్టోన్తో కూడా కావాలంటే అలా కూడా తీసేసుకోండి. రైట్ నో కూడా 50 పీసెస్ వరకు ఉన్నాయి. మీరు రేపు నైట్ వరకు కూడా వితౌట్ అడగకుండానే మీరు పేమెంట్ చేయొచ్చు. రేపు నైట్ తర్వాత మరి అవి ఉంటాయా 50 పీసెస్ లేదా నాకు తెలియదు. రేపటి వరకు అంటే ఈరోజు వీడియో బట్టి వస్తున్నాం కదా, రేపటి వరకు కూడా మీరు ఎంక్వైరీ చేయకుండా కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను సింగిల్ లైన్ ఇచ్చాను, డబల్ లైన్ ఇచ్చాను. ఈసారి ఏంటంటే కలర్ ఆప్షన్స్లో కూడా ఇచ్చాం. దిస్ ఈజ్ 1 లైన్ వచ్చేసి 500, డౌన్ వచ్చేసి గ్రీన్ స్టోన్ అండ్ సేమ్ గ్రీన్ స్టోన్తో ఇది డబల్ లైన్. ఇక్కడ అదే ఉంటుంది, గ్రీనే ఉంటుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది. సేమ్ 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. మీకు ఈసారి ఏంటంటే ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా నేను ఇచ్చాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్టాక్లో ఉంది. మీకు నచ్చినట్టు బుక్ చేసేసుకోవచ్చు. ఓన్లీ లేదండి అసలు గ్రీన్స్ అవ్వవద్దు, ఇలా ప్లెయిన్ వైట్లో అనుకున్నా కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు. అలా కూడా నేను డిస్పాచ్ చేసేస్తాను. దట్ ఈజ్ యువర్ విష్. మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసేసుకోండి. 950 ఈజ్ ఎ ప్రైస్. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు. దిస్ ఈజ్ విత్ డబుల్ గ్రీన్ చూపించాను కదా, దిస్ ఈజ్ విత్ పర్పుల్, వైట్ విత్ పర్పుల్ కాంబినేషన్. ప్రైస్ ఈజ్ సేమ్ అండి, అన్నిటికీ కూడా సింగిల్ లైన్కి 500కే ఇచ్చేస్తున్నాము. అండ్ మీకు స్టోన్ యాడ్ చేసినా కూడా అదే ప్రైస్లో ఇచ్చేస్తున్నాను. అండ్ దీంట్లో కూడా మళ్ళీ అగైన్ మీకు డబల్ లైన్లో కూడా సింగిల్ లైన్ కావాలనుకుంటే ఇలా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. సేమ్ పర్పుల్లో కూడా మీకు డబల్ లైన్ కావాలంటే పర్పుల్లో కూడా మీరు డబల్ లైన్ రెడీగా ఉంది. మీకు అలా కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ విత్ పర్పుల్లో డబల్ లైన్. యువర్ చాయిస్. మీకు మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎలా ఉంటే కనుక అలా చేసేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ప్రైస్ ఈజ్ సేమ్, దట్ ఈజ్ 950. యువర్ చాయిస్. అండ్ అగైన్ బ్యాక్ విత్ దిస్ రూబీ. అబ్బా, దీనికైతే అసలు ఊహించిన దానికంటే ఒక 10 times ఎక్కువ వచ్చిందండి రెస్పాన్స్. చాలా 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 రెస్పాన్స్ వచ్చేసింది. నేను ఆ రెస్పాన్స్ చూసే ఈసారి మళ్ళీ ఇంకెంత లేదన్నా 50 పీసెస్ అన్నా మేక్ చేసి రెడీగా ఉంచేసుకున్నాము. అందుకే చెప్పేస్తున్నాను, మీరు రేపటి వరకు రేపు నైట్ వరకు కూడా ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్గా పే చేయొచ్చు. ఎనార్మస్ రెస్పాన్స్ వచ్చేసింది అసలు రూబీ అయితే. సూపర్. ఒక మూమెంట్లోనైతే ఇంకా నాకే విసుగొచ్చేసింది ఆన్సర్ ఇవ్వలేక. కంటిన్యూస్గా బై డిఫాల్ట్ ఇదే ఎంక్వైరీ. ఇంకా లాస్ట్ వీడియోలో అంత ముందు వీడియోలో నాకు తెలీదు, కంటిన్యూస్గా ఇదే ఇంకా ఉన్నాయా రూబీ వైట్. బట్ పీస్ కూడా ఎక్సలెంట్గా ఉందండి. అసలు ఈవెన్ ఆఫ్లైన్లో కూడా కస్టమర్స్ ఏదో కొందామని వచ్చేసుకొని ఇది కొనుక్కొని పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకేదో కొందామని వచ్చేసి చూడగానే అరే ఇది బాగుందండి, మాకు ఇది ఇచ్చేయండి, ఫస్ట్ అయితే ఇది ఇచ్చేయండి అని చెప్పి తీసుకుని పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 950 ఈజ్ అ ప్రైస్. బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ ద బ్లాక్ బీట్స్ అండి. హ్యాపీగా అసలు ఇంట్లో కూర్చొని బోల్డ్ అన్ని కలెక్షన్స్ మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు విత్ అన్నీ కూడా మీకు వెరీ రీజనబుల్ బడ్జెట్లో. చూడండి అసలు ఎంతకు మించి అంటే ఒకదానిని మించి ఒకటి. ఇది నేను ఇందాక చెప్పాను కదా డబల్ స్టోన్ అంటారు అని. ఇది డబల్ స్టోన్ అయితేనే మీకు ఇంత లుక్ వచ్చేస్తుంది అనమాట. మొజనైట్ ఫిట్టింగ్లో వచ్చేస్తుంది, డబల్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. లేకపోతే మీకు ఇంత షైనింగ్లో రాదు మామూలు స్టోన్స్ అయితే కనుక. సూపర్. అసలు చిన్న పీసే కానీ ఎంత క్యూట్ ఉన్నదంటే ఎక్సలెంట్. 550 రూపీస్ ఈజ్ అ ప్రైస్. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్. పెండెంట్ వచ్చేసి కొంచెం వెడల్పుగా వచ్చేస్తుంది, ఇలాగ యూ షేప్లో వచ్చేసి స్టోన్ క్వాలిటీ అది బాగుంటుంది. డైమండ్ లుక్లో వచ్చేస్తుంది మీకు. ఆల్మోస్ట్ ఇంత సైజులో ఇంత విడ్త్లో వచ్చేస్తుంది పెండెంట్ అనేది. రాయల్గా ఉంటుంది, 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. జస్ట్ క్యాజువల్గా మీ వర్క్ ప్లేస్కి వేసుకెళ్ళినా చాలు, ఎంత బాగుంటుందో. అండ్ నో వన్ విల్ ఐడెంటిఫై. ఎందుకంటే ఓపెన్గా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే అంత డిఫరెన్స్ కూడా ఏం రావట్లేదండి గోల్డ్కి దీనికి. మనం ఇది వేసినా గుర్తుపట్టట్లేదు, అది వేసినా గుర్తుపట్టట్లేదు. గోల్డ్ వేసుకున్నా ఇది గోల్డ్ అని చెప్పాల్సి వస్తుంది, 1 గ్రామ్ వేసినా ఇది 1 గ్రామ్ అని చెప్పాల్సి వస్తుంది. 650 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next, this is a single pendant.
దీని స్పెషాలిటీ ఏంటంటే పెండెంట్ మీద వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగా స్టోన్ వచ్చింది కదా, స్టోన్ మీద వర్క్ ఇదంతా కూడా చాలా బాగుంది కదా, స్టోన్ మీద వర్క్ వచ్చేసి సూపర్. అప్రాక్సిమేట్లీ 17.5 18 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. స్టోన్ మీద కంప్లీట్గా వర్క్ వచ్చేస్తుంది. ఇలాగా బాగుంటుంది, వేసుకున్నా కూడా చాలా చక్కగా చాలా న్యాచురల్గా ఉంటుంది. 500 ఇస్ ద ప్రైస్. ఓకే, దెన్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. మల్టీ కలర్ కాంబినేషన్లో బ్లాక్స్తో మిక్సప్ చేస్తూ చేసిన మాల. దిస్ ఈజ్ వైట్, ఎల్లో, ఆరెంజ్, బ్లాక్. మధ్యలో టచ్అప్ వస్తూ ఉంటుంది బ్లాక్తో. 17.5 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. ఏవైనా మల్టీ కలర్ శారీస్ మీదకి వేసినప్పుడు, లేదంటే ఏదైనా కంప్లీట్గా సింగిల్ కలర్ శారీ మీదకి అలా వేసేసుకోండి, బాగుంటుంది. ఇదిగో ఇలా అన్ని కలర్స్ కవర్ అయిపోతాయి ఇక్కడ మీకు. ఆల్మోస్ట్ 4 కలర్స్ విత్ అ బీట్ అండ్ అగైన్ 4 కలర్స్ విత్ అ బీట్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్లో ఇది కూడా ఒకటి. నీట్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది. 690 ఇస్ ద ప్రైస్. ఓకే, 17 ఇంచెస్ లెంత్లో ఉంటుందండి. బ్యాకర్ పార్ట్ అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది. బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ కంపల్సరీగా వేసే పంపిస్తాను నేను. ఇది నిజం చెప్పండి, ఇది డైమండ్ లాగా ఉందా లేదా? అఫ్కోర్స్ నాది 1 గ్రామ్ గోల్డ్ షాప్ కాబట్టి, ఇది 1 గ్రామ్ గోల్డ్ ఛానల్ కాబట్టి మీరు అంటున్నారు. కానీ అది పక్కన పెట్టేస్తే ఇది ఎలా ఉంది అని నేను చెప్పను, మీరే చెప్పండి ఎందుకు ఇంత పర్టికులర్గా అంటున్నాను అని. వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అసలు మీరు చెప్పాల్సి వస్తుంది ఇది 1 గ్రామ్ అని, ఎందుకంటే వాళ్ళు అలా అనిపించదు. మీ అంతలో మీరు రివీల్ చేయాల్సి వస్తుంది. ఇది గోల్డ్ కాదు, ఇది డైమండ్ కాదు, ఇది 1 గ్రామ్, ఇది 1 గ్రామ్, ఇది 1 గ్రామ్. అంత బాగుంది కలెక్షన్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇందుకే బిగినర్లోనే చెప్పాను, అది ఏది 1 గ్రామో ఏది గోల్డో ఏది అర్థం కావట్లేదండి. అంత బ్రహ్మాండంగా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని, కాదంటారా? మెయిన్ థింగ్ ఏంటంటే ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నక్షీ బాల్ వచ్చేస్తుంది విత్ సరోస్కి పర్ల్. దిస్ ఈజ్ 2 లైన్ అలైన్మెంట్ వచ్చేస్తుంది అన్నమాట. క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా రాయల్గా ఉంది. దగ్గరగా వచ్చేస్తుంది అనమాట అల్లిక అంతా కూడా. ఇలా వచ్చేస్తుంది అల్లిక, ఎంత బాగుందో కదా. లెంత్ వచ్చేసి 18 ఇంచెస్ లెంత్లో ఉంటుందండి. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏ హడావిడి అది ఏం లేకుండా సింపుల్గా ఎదుగో ఇలా నల్ల పూసలు వేసుకొని వెళ్తే సరిపోతుంది. అది గోల్డా 1 గ్రామా అస్సలు అడగరు, అంత బ్యూటిఫుల్గా ఉంది. 790 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ కలెక్షన్. నేను ఇది ఇంతకు ముందుకు వీడియోలో చూపించాను, కనిపెట్టండి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి. ఇంతకుముందుకు చాలాసార్లు చూపించాను, ఒకసారి కదా 2-3 సార్లు చూపించాను. ఇవేంటంటే లిటిల్ బిట్ ఆఫ్ స్మాల్ సైజ్. ఇంతకుముందుకు ఇంకొంచెం బిగ్ సైజ్లో చూపించాను పలకసర్లు. ఇదేంటంటే కొంచెం స్మాల్ సైజ్, దానికంటే కొంచెం స్మాల్ సైజ్. ఇది కూడా మీకు లెంత్ కూడా 26 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది, సుమారుగా 25-26 ఇంచెస్ లెంత్లో ఉంటుంది. ఆల్మోస్ట్ షోల్డర్ బోన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ వస్తుంది. ఇలాంటివి
చూడడం కంటే వేయండి, బాగుంటుంది. అంతకు ముందుకు చేసింది పెద్ద సైజు, ఇది కొంచెం చిన్న సైజు. ఇది ఒక కస్టమర్ రిక్వైర్మెంటా, తనకి ఇదే సైజులో కావాలంటే ఇదే సైజులో బీడ్స్ ఇచ్చాను. ఈ మధ్యలో యూజ్ చేసినవి ఏంటంటే రెగ్యులర్ స్పిన్నల్స్ కాదు, స్పిన్నల్ కంటే కొంచెం బిగ్ సైజ్, హై క్వాలిటీ అనమాట. అనెక్స్ కూడా అనెక్స్లో బెస్ట్ క్వాలిటీ. యూ కెన్ యూస్ దీస్ థింగ్స్ ఇన్ గోల్డ్. దెన్ వాట్, ఇంకేం కావాలి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి? ఎటు పెట్టి ఎండ్ ఆఫ్ ద డే మనం వేసుకొని వెళ్తే ఇది గోల్డా అని అడగాలి. మనం అలాగే ఫీల్ అవ్వాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవ్వాలి. అదే కదా అవుట్పుట్, ఫైనల్ రిజల్ట్ ఏంటి? అదే కదా, ఇది అలాగే ఉంటుంది. ఇదని కాదు, దాదాపు ఇప్పుడు నేను చూపించిన అన్ని కలెక్షన్స్లో కూడా మీకు అదే లుక్ ఇవ్వడానికి, అదే ఫినిషింగ్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా ట్రై చేస్తాము. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ చెప్పేస్తాను. ఎందుకంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే హ్యాండ్మేడ్ మీదనే ఫోకస్ ఎక్కువగా చేస్తాను. ఎక్కువగా ది బెస్ట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ టైమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ గ్రేట్ రెస్పాన్స్ టు ద బ్లాక్ బీడ్స్ కలెక్షన్. ఈ మాత్రం రెస్పాన్స్ చాలు, ఇంకా ద బెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చి మేము ముందుకు పెట్టడానికి. జస్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి వీడియోని. ఒక మంచి కామెంట్ ప్లేస్ చేయొచ్చు కదండి. మీరు ఎన్నో వ్యూస్ వస్తాయి, 8K 10K 12K 15K వ్యూస్ వస్తాయి. ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేశారనుకోండి, ఇట్ విల్ టేక్ 30 seconds ఆర్ మ్యాక్సిమం 1 minute. బట్ ఆ 1 minute అనేది ఎదుటి వ్యక్తికి మీకు ఇంకా మోటివేట్ చేస్తుంది బెస్ట్ కలెక్షన్స్ ఇవ్వడానికి అని అనిపించినప్పుడు తప్పకుండా లైక్ చేయాలనిపిస్తుంది, తప్పకుండా కమెంట్ చేయాలనిపిస్తుంది. నేను ఎందుకు ఇంతకన్నా చెప్తున్నానంటే అది మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఏ రకంగా చెప్పినా, మీ దగ్గర ఎన్నో బీడ్స్ ఉంటాయి వాడకంలో లేనివి, తీసుకొచ్చి డబ్బాలా వేసి మూలన పడేసినవి. అలాంటివన్నీ కూడా ఇక్కడ యూజ్ చేసిన డిజైన్స్ తీసుకొని మీరు ఎవరి దగ్గరకైనా 1 gram కానీ గోల్డ్ వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి చూపిస్తే వాళ్ళు మేక్ చేస్తారు. దానికోసమైనా ఖచ్చితంగా ఫాలో చేసి తీరండి అంటున్నాను. ఓకేనా? సరే, మరొక వీడియోలో ఇంకా మంచి కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంటాను. అండ్ అప్పటి వరకు మళ్ళీ ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.